ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రియాంక రవి. ఎలా ఉన్నారు అందరూ? ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగున్నా. ఇప్పుడు ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, నేను చాలా వెయిట్ గెయిన్ అయ్యాను. సో దాని గురించి నేను రోజు ఒక వెయిట్ లాస్ డ్రింక్ అనమాట. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా తాగాను, మంచి రిజల్ట్ ఉండే అనమాట. ఈ మధ్య అస్సలు ఇద్దరు పిల్లలు అయిపోయేసరికి అసలు తాగట్లేదు. సో అందుకని మళ్ళీ 2 weeks బ్యాక్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ 68 ఉన్నాను అనమాట. సో 2 weeks నుంచి స్టార్ట్ చేశాను. ఆ డ్రింక్ తాగుతున్నాను. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను, ఇంకా చూపిస్తాను. ఆ జీరా వాటర్ ఉంటుంది కదా, మనం జీరా వాటర్తోనే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే మనం వెయిట్ లాస్ డ్రింక్, అది నాకైతే చాలా బాగా పనిచేసింది అనమాట ఫస్ట్ ప్రెగ్నెన్సీలో. సో అందుకని మీకు కూడా షేర్ చేసుకుందామని అనుకుంటున్నా. ఇప్పుడు మీకు చూపిస్తాను దీన్ని ఎంత సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో జీరా వాటర్తోని చూపిస్తాను. స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా వాటర్. దీంట్లో ఒక 2 tablespoons వరకు జీలకర్ర వేసుకోవాలి, 1.5 అట్లా. కొంచెం దాల్చిన చెక్క, తెలుసు కదా, దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి. ఇంకా అలాగే ఇంత చిన్న ముక్క అల్లం తీసుకోవాలి. దీన్ని పొట్టు తీసి జస్ట్ దాంట్లో చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలన్నమాట. చిన్న అల్లం ముక్కని నేను ఇలాంటి దాంట్లో గ్రేటర్తో ఇలా చేసి వేసుకుంటాను అనమాట. అప్పుడు కొంచెం అల్లం వేసినా మనకి మంచిగా సరిపోతుంది. అల్లం ఎక్కువ వేసుకోవద్దు, ఘాటు తాగలేము. సో ఇదైతే నాకు చాలా బాగా పనిచేసింది. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే చాలా వెయిట్ లాస్ అయ్యాను. ఆ వాటర్ మరిగేలోపు నేను కిచెన్లో ఇంకా మిగతా పని చేసుకుంటాను అనమాట. ప్లేట్స్ కడగడం కానీ, ఇంకా పిల్లలకు పాలు వేడి చేసి పెట్టడం కానీ. మరిగి చల్లగైన తర్వాత తాగుతాను అనమాట. సో దాన్ని ఒక 5 minutes వరకు మరిగించుకుంటే చాలు. 5 minutes మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. గ్లాస్లో వేసుకొని, లెమన్ ఇంత వేడిగా తాగలేము కానీ కొంచెం గోరెచ్చగా తాగాలి అంతే. దాంట్లో ఒక 1/2 lemon పిండుకొని, ఇంకా దీంట్లో ఏం వేయని అవసరం లేదు, జస్ట్ ఒక 1/2 lemon పిండుకొని. కావాలంటే మనం దీన్ని కప్ ఫుల్గా చేసుకోవచ్చు. రోజు కప్ ఫుల్గా అవుతుంది. ఈరోజు కొన్ని తక్కువ వాటర్ పోసాను. సో కొంచెం గోరెచ్చగా అయిన తర్వాత తాగితే పరిగడుపున మంచి రిజల్ట్ ఉంటుంది, మంచి డైజెషన్ కూడా అవుతుంది. వెయిట్ లాస్ కూడా మంచిగా పనిచేస్తుంది. ఒక్కటి చాలా అసలు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, అదైతే చాలా బాగా పనిచేస్తుంది. కంపల్సరీగా చేసుకొని తాగండి. అది వేడి చేసి పక్కన పెట్టుకొని ఇంట్లో పనులు చేసుకొని తాగుతా అనమాట. చల్లగా అయిపోగానే, మరి చల్లగా అయిపోయినాక తాగకండి, కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడు తాగితే మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట. పరిగడుపున తాగండి. హనీ కూడా వేసుకోవచ్చు. అప్పట్లో వేసుకునేదాన్ని కానీ ఇప్పుడు నేను వేసుకోవట్లేదు, అట్లనే అలవాటు అయిపోయింది నాకు. సో కంపల్సరీగా ట్రై చేయండి, మంచిగా పనిచేస్తుంది. ఓకే, ఇప్పుడైతే ఏం చేస్తానంటే పిల్లలకి పాలు వేడి చేస్తున్నా. కొంచెం టిఫిన్లోకి పులిహోర చేద్దాం అనుకుంటున్నా. అలాగే ఫస్ట్ ప్లేట్స్ వాష్ చేసి ఫ్రెష్ అప్ అయి తర్వాత టిఫిన్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా, సింక్ నిండా ఉన్నాయి ప్లేట్స్. వాష్ చేయాలి. వాష్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయి కుకింగ్ చేయాలన్నమాట. సో ఇప్పుడైతే సగం ప్లేట్స్ అయితే కడగడం అయిపోయింది. చూడండి చింతలు ఎట్లా వస్తున్నాయి కిచెన్లో ఉంటే. మార్నింగ్ సమ్మర్ కదా, సో ఇది కొంచెం ఇంకా పొగలు వస్తున్నాయి. కానీ లెమన్ వేసాను కదా, కొంచెం కలిపి తాగుతున్నాను. అల్లం ఎక్కువ వేసుకుంటే తాగలేము. సో ఇది కూడా తాగలేము అని అనుకుంటే కొంచెం హనీ యాడ్ చేసుకోవచ్చు. హనీ యాడ్ చేసుకొని తాగితే బాగుంటుంది. నేను కూడా ఫస్ట్ హనీ యాడ్ చేసుకొని తాగేదాన్ని, కానీ ఇప్పుడు అలవాటు అయిపోయింది అనమాట. వితౌట్ హనీయే తాగుతున్నాను. సో మీరు కూడా తాగండి. పాపని డ్యాన్స్ స్కూల్లో చేర్పించాము. సో ఈవినింగ్ ఇప్పుడు బయలుదేరితే నా సైడ్ డ్యాన్స్ స్కూల్కి వెళ్ళాలి. బస్సులో వెళ్ళాలన్నమాట. బాబు పాప ముందు నడుస్తుంది. సైడ్ డాన్స్ స్కూల్కి వెళ్ళి రావాలి. పాప ముందు నడుస్తుంది. గుణ, ఎక్కడికి వెళ్తున్నావు? డాన్స్ స్కూల్కి వెళ్తున్నామా? నువ్వు చేసావా డాన్స్? చేసావా? దా గ్లోరీ, ఆగు. సైడ్ నుంచి నాడు, సైడ్ నుంచి డాగ్స్ ఉంటాయి. ఇప్పుడు బస్సులో వెళ్ళాలి వీళ్ళిద్దరిని తీసుకొని. పెద్ద టాస్క్ నాకు. కమ్ సైడ్. ఎక్కడికి వెళ్తున్నావా? ఎవరైనా ఇక్కడ చూడరా.
స్టార్ట్ చేసా డాన్స్ ఎక్కడ ఎవరు అక్క ఏం సాంగ్ సాంగ్ ఏంటి ఏం సాంగ్ ఐసా పడుతూ మంచి కూర్చో ఏంటి ఏ బుడి గమ్మట పిల్లు పప్పని అబ్బో ఐస్ గడ్డలతో నాటంగా ఐసదా బాగుందా ఏ బాగుందా చలిపోతుందిరా నాకు ఎప్పుడు వాళ్ళు తాగుతారు ఫ్రెండ్స్. డాన్స్ స్కూల్కి అయితే వెళ్ళేసి వచ్చామన్నమాట. వచ్చేసిన తర్వాత డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. డిన్నర్లోకి వచ్చేసి తోటకూర ఇంకా పాలకూర కర్రీ చేస్తున్నాను. చూపిస్తాను మీకు. వచ్చి రైస్ పెట్టేశాను, రైస్ అయిపోయింది. కర్రీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. కర్రీ ఇంకా కూర కట్ చేసుకోవాలంటే టైం పడుతుంది కదా. రోజు ఏదో ఒక కర్రీ ఉంటుంది. ఈరోజు మార్నింగ్ చికెన్ ఉండే కాబట్టి ఎస్టర్డేస్ది అదే తిన్నాము. నిన్న చికెన్ ఉండే అదే తిన్నాం కాబట్టి ఈరోజు నైట్ కుకింగ్ చేసుకోవాల్సి వస్తుంది. కట్ చేసి కడిగి పెట్టుకున్నాను. దాంట్లోకి ఇప్పుడు కర్రీ ఎట్లా చేయాలో చూపిస్తాను మీకు. చాలా సింపుల్గా అయిపోతుంది అన్నమాట ఆకుకూర. ఇప్పుడు మామూలుగా నేను ఎప్పుడు పెసరపప్పు వేసి వండుతాను, కానీ ఈసారి నార్మల్గా నూనె పాలకూర తోటకూర కలిపి వండుతుంది. మంచిది హెల్త్కి, పిల్లలు కూడా పెట్టచ్చు. ఆనియన్ కరివేపాకు మంచిగా వేగిన తర్వాత దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. వేసిన తర్వాత ఆకుకూర వేసేసుకోవాలి. అయిపోతుంది ఇలా వదిలేస్తే. నైట్ టైంలో కుక్ చేయడం చాలా కష్టం అసలు, వేడి ఉంది. ఏం చేస్తారు ముగ్గురు వచ్చి? మా వాళ్ళు అల్లరి చేస్తూ ఉన్నారు, చాలా అల్లరి చేస్తూ ఉన్నారు. రోజు సాయంత్రం వెళ్ళాలి రావాలి. దగ్గరలో లేదన్నమాట డ్యాన్స్ స్కూలు. సో మాకు తెలిసిన వాళ్ళది, అందుకని అక్కడి వరకు వెళ్ళాల్సి వస్తుంది. ఒక 1 మంత్ అలా చేపిస్తాము అంతే. పాప స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత వెళ్ళలేము కూడా, టైం సెట్ కాదు. స్కూల్ నుంచి రావాలి, మళ్ళీ తనకు రెస్ట్ ఉండదు అంత దూరం. దగ్గరలో అయితే వెళ్తే బాగుండేది. రైస్ అయిపోయింది. ఎల్లిగడ్డలు ఇట్లా కచ్చపచ్చగా దంచి ఒక 3 వేసాను అనమాట. కొంచెం ఆకుది తోటకూర ఆకు స్మెల్ ఉంటుంది కదా, అది పోతుంది మంచిగా. స్మెల్ అనేది ఉండదు అనమాట ఎల్లిగడ్డలు వేసి ఫ్రై చేసుకుంటే. నేను కిచెన్లో వంట చేసుకుంటుంటే వీళ్ళు ఇక్కడ చిల్ అవుతున్నారు మంచిగా. ఏమైంది అడ్రస్ కింద కనుక? ఏంది ఎందుకు? అన్నం తింటావా? పెడతలే. తింటావా స్వీట్? కొంచెం నేను ఒక్క తింటా. తినవే పెట్టవు కానీ ఆల్రెడీ ఓపెన్ చేసింది. ఓపెన్ తినవే అసలు ఇవ్వకముందే కొంచెం కొంచెం చాలా. అమ్మ నీకు తేవాలా? పెట్టేసి అక్కడ పెట్టేశారా? క్యాబ్ పెట్టి పెట్టారా? నైట్ టైం కష్టాలు వేసుకోవాలి. ఎవరికి ఏంతలే స్వీటా? ఏం చేస్తారండి డొనేషన్? ఇప్పుడే తిన్నా పప్ప కక్కుతాడు ఆయన. అమ్మ దిగిపోయమ్మా పంపింగ్ కాగల అసలు పడదా ఆమె? ఏంటి మళ్ళీ
ఏమన్నాడు అన్నాడా? తల్లి పిల్లలు తీసుకురాబో తల్లి పట్టుకుందాం మనం. ఫ్రెండ్స్ నేను చెప్పిన వెయిట్ లాస్ డ్రింక్ ఫాలో అవ్వండి, మంచి తాగండి, వెయిట్ లాస్ అవ్వండి. బై బాయ్.